గ్రహాల సంచారం అనేది అన్ని రాశుల్ని ప్రభావితం చేస్తుంది. లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల, కేవలం మీ రాశి మీ నక్షత్రాన్ని కామెంట్ చేయండి. మీకు ఏదైనా సమస్య ఉంటే కామెంట్ చేయండి. గురువుగారికి చెప్పి ఆయన ఏదైనా సొల్యూషన్ చెప్తే మీకు నేను డెఫినెట్లీ కామెంట్ చేస్తాను. కేంద్ర త్రికోణ రాజయోగం, దీనివల్ల కొన్ని రాశులకి అదృష్టం పట్టబోతుంది. ధనత్రయోదశి నాడు గురువు తన రాశిని మార్చుకుని కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. కర్కాటక రాశిలో గురు సంచారంతో దీపావళి రోజు కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం కారణంగా ఈ నెల మొత్తం కూడా కొన్ని రాశుల వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏంటనేవి చూద్దాం. మొట్టమొదటిది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా జీవిస్తారు. లక్ష్మీదేవి కుబేరుడి యొక్క అనుగ్రహం మీకు డెఫినెట్లీ ఉంటుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి చాలా 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 బెనిఫిషియల్ డేస్ రాబోతున్నాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు, కలతలు, తలకాయ నొప్పులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి బెటర్ అవబోతున్నారు. అలాగే ఈ సమయంలో పెండింగ్లో ఉన్న అనేక పనులు మీకు కంప్లీట్ అయిపోతాయి. కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా శుభాలు చేకూర్చేటువంటి యోగం ఇది అని గుర్తుపెట్టుకోండి. తులారాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా జీవిస్తారు. విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా తులారాశి వాళ్ళు ఈ టైంలో చేస్తారు. చాలా మంది అంటే ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో ఆల్రెడీ ఆ పాత్రలో ఆల్రెడీ ఆ విధానంలో ఆ వేలో ఆ దారిలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా విదేశీ ప్రయాణాలు చేయడానికి శుభ సమయం. ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారు ఖచ్చితంగా పాజిటివ్ పురోగతిని చూడబోతున్నారు. ఈ సమయంలో తులారాశి వారి ఆదాయం ఒక్కసారిగా పెరుగుతుంది. తులారాశి వాళ్ళకి ఆదాయంతో పాటుగా గౌరవ మర్యాదలు కూడా సమాజంలో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు పెరుగుతాయి. ఆర్థికంగా చాలా బెనిఫిట్ అవుతుంది వీళ్ళకి. ఇక వృశ్చిక రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు గురువు సంచారంతో శుభ ఫలితాలు చూస్తారు. ఆర్థికంగా బలోపేతమయ్యేటువంటి బ్రహ్మాండమైన పాజిటివ్నెస్ కనిపిస్తోంది. ఇక సింహరాశి జాతకంలో 6 మరియు 7వ గృహాలను పాలించే శని 8వ గ్రహంలో ఉంటాడు. సో అందువల్ల సింహరాశి జాతకులు శని యొక్క సడేసతి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ టైంలో సింహరాశి వారికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు, అది హెల్త్ కావచ్చు, అమ్మ నాన్న సంబంధించిన కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, భూమి వ్యవహారాలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, విదేశీయానం కావచ్చు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. 100% కుటుంబంతో మీరు పాజిటివ్గా నాణ్యమైనటువంటి క్వాలిటీ ఫ్యామిలీతో ఒక లైఫ్ని గడిపే పరిస్థితి కనిపిస్తుంది. కెరీర్కి ఇన్నాళ్ళు ఉన్నటువంటి అడ్డంకులు కూడా సింహరాశి వాళ్ళకి డెఫినెట్లీ 100% తొలగిపోతాయి. ధనుసు రాశి జాతకులకి శని మరియు బృహస్పతి సంయోగం కారణంగా ఏర్పడే విపరీత రాజయోగం 1 కాదు 2 కాదు అనేక ప్రయోజనాలు తెస్తుంది. గుర్తుపెట్టుకోండి. ధనుసు రాశి వాళ్ళకి పంపించండి కంపల్సరీ వీడియోని. ఎందుకంటే 1, 2 పాజిటివ్స్ కాదు ఇక్కడ మీకు ధనుసు రాశి వాళ్ళకి భారీగా రాబోతున్నాయి. ధనుసు రాశి జాతకులు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ఈ సమయంలో వీరి ఆరోగ్యం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. దీర్ఘకాలిక కుటుంబ సభ్యులు పరిష్కారం అయితే ఊహించని ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. అంటే ఇటువైపు నుంచి కూడా నాకు డబ్బులు వస్తాయా అని మీరు డబ్బులు వచ్చిన తర్వాత షాక్ అయ్యే లెవెల్లో మీకు ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. తులారాశి పరిస్థితి కూడా చాలా బాగుంది. తులారాశిలో ఈ రాశిలో జన్మించిన వారు అనేక రంగాల్లో అపారమైనటువంటి విజయాలు ఈ టైంలో పొందుతారు. సామాజిక స్థితి వీళ్ళది వేగంగా మారుతుంది. జీవితంలో సంతోషం అనేది పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి స్పెషల్ ఇంక్రిమెంట్స్, స్పెషల్ ప్రమోషన్స్ వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీలైనంత ఎక్కువ మంది పంపించిన డెఫినెట్లీ మస్ట్గా మీ రాశి మీ నక్షత్రం కామెంట్ చేయండి.